నిత్యం వంటింట్లో ఘాటు పుట్టించే ఉల్లి ఇప్పుడు ధరల ఘాటుతో సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతోంది. రోజువారీ వంటకాల్లో అత్యంత కీలకమైన ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి ధరలు రోజురోజుకు పైకి వెళుతున్నాయి. విజయవాడ హోల్సేల్ మార్కెట్లో డిమాండ్కు తగ్గ సరఫరా లేక వ్యాపారులు, కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, కర్నూలు, అనంతపురం నుంచి సరుకు వస్తున్నా రేట్లేమాత్రం తగ్గడం లేదు. నాణ్యమైన ఉల్లి మార్కెట్కు రాక తెచ్చిన సరుకు నిల్వ ఉంచితే కుళ్ళిపోతుందని వ్యాపారులు చెబుతున్నారు. మొన్నటి వరకు కేజీ 25 రూపాయలున్న ఉల్లి ధర అమాంతం 46 రూపాయలకు పెరగడంతో కొనాలంటే ఆలోచించాల్సి వస్తోందని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండవన అవుతూనే ఉంటుంది, ఉల్లిపాయ పెరిగిద్ది తరిగిద్ది, కానీ ఈసారి బాగా పెరిగింది. దానివల్ల కొద్దిగా ఇబ్బంది పెడితే ఏంటంటే ఇదివరకు అయితే 100 రూపాయలు 2 కేజీలు, 3 కేజీలు, 4 కేజీలు వచ్చేవాళ్ళు. ఇప్పుడు 2 కేజీలు 120 రూపాయలు అనేసరికి కొద్దిగా బాధపడుతున్నారు. తక్కువగా ఉండేటప్పుడు ఎక్కువగా సేల్ అయ్యేది మాకు కూడా. ఇప్పుడు కొద్దిగా కష్టంగా ఉంది, వ్యాపారం కూడా అంతంత మాత్రంగా ఉంది. బస్తాలు వచ్చినప్పుడు కొన్ని డ్యామేజ్ అవ్వడం, మాకు కూడా ఏమీ కిట్టుబడి రావట్లా, నాసు వస్తుంది. అయినా చెయ్యాలి, వ్యాపారం చేయాలి రోడ్డు మీద. కస్టమర్లు అప్పుడు 2 కేజీలు 50 రూపాయలు కొనడం అలవాటు అయిపోయి అతి మధ్యతరగతి వాళ్ళు కొనడం బాగా కష్టంగా ఉండి కేజీ 50 రూపాయలు అయినసరికి బాగా నిర్భ్రాంతపోతున్నారు. కొంచెం తగ్గుదల మొహం పడితే కానీ కస్టమర్లకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనుకుంటున్నాము. తేవడానికి మేము కొనుగోలు చేయాలన్నా చాలా కష్టంగానే ఉంటుంది. బస్తా వచ్చేసి 2500 రూపాయలు పడుతుంది. మాకు కష్టంగా ఉంటుంది. ఉల్లిపాయల ధరలు తగ్గాలని కోరుకుంటున్నాము. ఉల్లిపాయలు వచ్చేసి 60 రూపాయలు 50 రూపాయలు దాకా వెళ్ళిపోయింది. 46 రూపాయలు బోర్డు. అక్కడ కొనుగోలు చూస్తే కొనుగోలు కూడా అంతే ఉంది, బోర్డు చూస్తే బోర్డు కూడా అంతే ఉంది. కొనాలంటే మేము బయట కొనలేకపోతున్నాం, మార్కెట్లోకి తెచ్చి అమ్మలేకపోతున్నాం. అక్కడ కొట్ల దగ్గరికి వెళ్తేనేమో ఇంత పాయలు చూసినా బోర్డు రేట్లు బయట చెప్తున్నారు. అదే తెచ్చి మేము రైతు బజార్లో ఏం అమ్ముతాం, అమ్మలేకపోతున్నాం. ఉల్లిపాయలు అమ్ముతున్నా, ఆ బోర్డుకు రైతు బజార్ రేట్లకు రేవని చెప్పి వేయట్లే, దుంపలు అమ్ముకుంటున్నా. అది గిట్టగా ఇటు వరకేమో 3 కేజీలు 100 వేసేవాళ్ళు, 3-4 కాడ వేసేవాళ్ళు. ఇప్పుడేమో కేజీ 50 రూపాయలు అన్నారు. 100 రూపాయలు 2 కేజీలు అంటే మరి మధ్యతరగతి కుటుంబాలు బతకడం కష్టం. బయట ఏమో 60-70, 60 అంటున్నారు. అవి ఏరుకొని ఇట్లా ఎల్లుల్లిపాయలను కూడా చాలా రేటు పెరిగినాయి. అవి పావు కేజీ 70 రూపాయలు 60 రూపాయలు తీసుకుంటున్నారు. వాళ్ళని కూడా కొనాలంటే ఏదైనా సరే కొనాలంటే మధ్యతరగతి కుటుంబాలు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంతకుముందు మొన్నలాగా బాగా తక్కువ ఉండే, మధ్య అసలు 20-22 అట్లా ఉన్నది. మొన్న ఈ మధ్య మేము పోయినసారి వచ్చినప్పుడు 30-33 ఎంత ఉంది, 32. ఇవాళ వచ్చే 46 ఉంది. సామాన్యుడికి భారంగానే కనపడుతుంది. ఉల్లిపాయలు 20 రూపాయల కాడి నుంచి 46 రూపాయల దాకా పెరిగిపోయింది. ఏంటి ఆశ్చర్యపోతున్నాం మేమే. మొత్తం అన్నింటినీ రేట్లు పెంచేశారు. సామాన్యుడు లేదు, పెద్దవాడు లేదు, ఇక అంతా బతకటమే. ఇక